గమనించాలి, తెలియపరచబోతున్నాడు అనేది తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు దివ్య బలి పూజలో మనం తెలియజేసినటువంటి పెద్దలన్నింటినీ కూడా మన్నించమని ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరుల పవిత్రమైన పరమ రహస్యం కూడి అడిగే మటుకు మన పాల్గొనుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతులు నా పాపములను కొలుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, పరిశుద్ధ చేతను పాపం చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత వెనుకైన పరిశుద్ధమైన మాటలు సకల దూతలను, నీతులను, సహోదరి సహోదరులారా, మన ప్రభు సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితం చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణ అనేవి కనికరించి మా ప్రార్థనను ఆలకింపు. నీ సహాయం లేనిచు బలహీనపడిన మా మానవ స్వభావం ఏ కార్యమైనా సాధింపలేదు. కావున నీ కృపా సహాయంతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారం జీవింపగలిగినట్లు సకల దైవ సంఘములను కూర్చిన వేదన నాకు ఎక్కువగా ఉన్నది. మొదటి పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 18వ వచనము మరియు 21వ వచనము నుండి 30వ వచనము వరకు. మొదటి పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 18వ వచనము మరియు 21వ వచనము నుండి 30వ వచనము వరకు. సహోదరులారా, కేవలము లౌకిక కారణముల చేతనే తమ్ము తాము పొగుడుకుని వారు ఎక్కువ మంది ఉండుటచే